అందరికీ నమస్తే. మనము ఏదైనా ఒక మంచి పని చేయాలి అంటే మంచి ఆలోచనలు ఉండాలండి. ఆలోచన ఒక్కటే సరిపోదండి. అప్పుడు చేసేటప్పుడు మంచి బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఇవన్నీ ఉండాలండి. ఇవన్నీ ఉండాలి అంటే మనకి తోడ్పడేది ఎవరండి? హయగ్రీవుడండి. హయగ్రీవుడి స్తోత్రం అండి. ఆ హయగ్రీవుడి స్తోత్రం చదివితే రోజు ఒక్కసారన్నా చేస్తే మన ఆలోచన విధానంలో చాలా మార్పు ఉంటుందండి డెఫినెట్‌గా. ఇదేంటంటేనండి చదువుకునే పిల్లల చేత తప్పకుండా చదివించాలండి డెఫినెట్‌గా. ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక్కసారైనా పిల్లల చేత చెప్పించాలండి. చెప్తే ఏంటంటే జ్ఞానంతో కూడిన విద్య అలవడుతుందండి వాళ్ళకి. ఏంటంటే ఈ స్తోత్రం హయగ్రీవ స్తోత్రం అంటాం కదండీ! చాలా పెద్దలు చెప్తారండి. చాలా పవర్ఫుల్ ఈ స్తోత్రం అని చెప్పేసి. ఏంటంటే అది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఈ స్తోత్రం చెప్పించటం వల్ల పిల్లల్లో మంచి నడవడిక అలవాటు పడుతుందండి. పిల్లలే కాదండి, మనం చేసినా కూడా కొత్త విషయాలు నేర్చుకుంటామండి. ఇంకొకటి ఏంటంటే మనలో మన ఆలోచనలు మంచి ఆలోచనలు రావడం జరుగుతుంది. మన ఆలోచన విధానం బాగుంటే మనం కూడా మన ప్రవర్తన కూడా బాగుంటుందండి. నిజంగా అండి, ఈ విషయం నాకు పెద్దవాళ్ళండి కోగంటి వెంకటాచార్యులు గారని నేను 10th క్లాస్ చదివేటప్పుడు చెప్పడం జరిగిందండి. రోజుకు ఒక్కసారైనా చదివితే చాలా బాగుంటుందమ్మా అంటే నేను అప్పుడు అన్నానండి, నాకు మంచి ఉద్యోగం వస్తుందా అని అడిగా. ఉద్యోగం కాదమ్మా, మంచి జ్ఞానము, మంచి బుద్ధి, మంచి వాక్కు ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతామని ఆ పెద్దాయన చెప్పారండి. ఆయన ఇప్పుడు భక్తి ఛానల్లో ధర్మ సందేహాల ప్రోగ్రాంలో ఆయన మంచి మంచి వాక్యాలు చెప్పడం జరుగుతుందండి. ఏంటంటే నిజమేనండి, మంచిగా మనము ఈ జ్ఞానాన్ని పెంపొందడం వల్ల ఏం జరుగుతుందండి, మంచి వ్యక్తులతోటి పరిచయం ఏర్పడుతుందండి. అలాగే మన ప్రవర్తన బాగుంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనకి చేరువవుతారండి నిజంగా. ఇంకొకటి జ్ఞానము అంటే ఏంటండి, చిన్న చిన్న విషయాలు ఏదైనా తెలుసుకోగలుగుతామండి నిజంగా. ఉదాహరణకి నేనే కదండి, ఏదో చిన్న చిన్న విషయాలు మీకు చెప్పడం వల్ల మీరు విని నన్ను అభిమానించడం జరుగుతుంది కదండి. కాబట్టి ఈ శ్లోకం యొక్క గొప్పతనం ఏంటంటేనండి, మన నడవడికతో పాటు మన ఆలోచన విధానంలో మార్పు కూడా రావడం జరుగుతుందండి. నిజంగానండి, ఇది చదివి చూడండి, మీలో మార్పు అనేది మీకే గమనించడం జరుగుతుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ, మీ రజని.